పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాడు మనము తపస్సు కాలంలోని 4వ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాము. ఈ యొక్క తపస్సు కాలంలో ప్రతి క్రైస్తవుడు కూడా పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా తన దైనందిన జీవితంలో ప్రభువు శ్రమలు, మరణ, పునరుత్థానాలను ధ్యానం చేస్తూ తన విశ్వాస పదంలో ఏ విధంగా పయనిస్తున్నాడో మనకు సూచిస్తూ ఉన్నాయి. ఈరోజు మన పరిశుద్ధ పఠనాల ధ్యానాంశము తండ్రి దేవుని దయాగుణము, ప్రేమ. ప్రతి మానవుని జీవితంలో ఆప్యాయత, అనురాగము, సంబంధ బాంధవ్యాలు చాలా ప్రాముఖ్యమైనవి. బంధం లేని జీవితము ఎడారిలో మొలచి మొక్క వలె జీవోత్సవంలా ఎదుగుదల లేకుండా ఉంటుంది. ప్రతి మనిషిని మనిషిగా మార్చే ప్రక్రియలో సంబంధ బాంధవ్యాలు ఎంతగానో ప్రాముఖ్యమైనవి. ప్రతి క్రైస్తవుని ఆధ్యాత్మిక జీవితంలో తండ్రి దేవునితో సత్సంబంధాలను కలిగి ఉండటము ఎంతో అవసరం. ప్రతి క్రైస్తవుని నిజ క్రైస్తవునిగా మార్చే ప్రక్రియలో ఈ బంధం ఎంతగానో తోడ్పడుతుంది. లూకా శుభవార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు 3 ఉపమానాలను బోధిస్తూ ఉన్నారు. త్రోవ తప్పిన గొర్రె, పోగొట్టుకొనిన నాణెము మరియు తప్పిపోయిన కుమారుడు. ఎందుకు యేసు ప్రభు ఈ 3 ఉపమానాలను బోధించాడు అని గ్రహిస్తే, ప్రభు సుంకరులు, పాపులు చేరదీయటము మరియు వారితో కలిసి భుజించటము పరిసయ్యులకు, సద్దూకయ్యులకు మింగుడు పడలేదు. కావున వారు యేసును విమర్శించి ఉన్నారు. ఆ సందర్భంలో యేసు ప్రభు ఈ యొక్క 3 ఉపమానాల ద్వారా దేవుని ప్రేమకు ఎవరు అతీతులు కారని, దేవుని రాజ్యంలోను ముఖ్యముగా పాపులకు స్థానం ఉందని ఈ 3 ఉపమానాల ద్వారా ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ఈనాటి తప్పిపోయిన కుమారుడు వృత్తాంతంలో చిన్న కుమారుడు తండ్రి జీవంతో ఉన్నప్పుడే తనకు ఆస్తిని పంచి ఇవ్వమని కోరుతూ ఉన్నాడు. అంటే తండ్రి మరణించినట్లే లెక్క. తండ్రి కుమారుని యొక్క నిర్ణయాన్ని అంగీకరిస్తూ పరిపూర్ణ స్వేచ్ఛను అనుగ్రహించడం మనం చూడవచ్చు. కానీ ఈ యొక్క కుమారుడు తన యొక్క స్వేచ్ఛను వినియోగించుకొని తన యొక్క ఆస్తిని పూర్తిగా దుర్వినియోగం చేసుకుని ఉన్నాడు. మన జీవితాలలో కూడా తండ్రి మనకు అనుగ్రహించే స్వేచ్ఛా సంపదలను ఇష్టపూర్తిగా, స్వచ్ఛందంగా వినియోగించుకొని ఆ యొక్క తండ్రి ప్రేమను, అనురాగాన్ని, ఆప్యాయతను పొందుతూ తండ్రి దరి చేరాలని ఆ యొక్క తండ్రి ఆకాంక్ష, అభిలాష. తండ్రి ప్రేమతో అనుగ్రహించిన స్వేచ్ఛ వరాలను మనం కూడా దుర్వినియోగం చేస్తున్నాము. ఈనాటి సువిశేషం మనలను ఆత్మ పరిశీలన చేసుకోమని ఆహ్వానిస్తూ ఉన్నది. మనం దేవుని ప్రేమకు లోబడి జీవిస్తున్నామా, లేదా ఈ లోక అనిత్యమైన ఆశలకు లోబడి జీవిస్తూ తండ్రి ప్రేమకు దూరంగా వెళుతున్నామా ఆలోచించుకుందాము. ఏదో ఒకరోజు మనం మన జీవితంలో కోల్పోయిన ఈ యొక్క తండ్రి ప్రేమ వలన మన జీవితంలోని ఒంటరితనాన్ని, ఏమిలేనితనాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఈరోజు ఆ రోజే కావాలని, ఈ క్షణమే ఆ క్షణము కావాలని తండ్రి ఆకాంక్ష. ఈ తపస్సు కాలంలో మారు మనసు పొంది తండ్రి ప్రేమను తెలుసుకొని తండ్రి ప్రేమను ఆస్వాదిస్తూ ఆ యొక్క మాధుర్యంలో మన జీవితాలను సాగించాలని ఈనాటి సువిశేషం మనలను ఆహ్వానిస్తూ ఉన్నది. మనం ఎటువంటి వారమైనా కానీ, ఎంత పాపంలో కూరుకొని ఉన్నా కానీ ఆయన చేతులు చాచి ప్రేమతో మన రాకకై ఎదురు చూస్తూ ఉన్నారు. మనం కూడా మన యొక్క ఎడబాటును గురించి ఆయనకు వివరించే లోపే ఆయన యొక్క ప్రేమ కౌగిలిలో మనం సేదతీరబోతూ ఉన్నాము. మరి ఇంకెందుకు ఆలస్యం? వెనుదిరుగుదాం, ఆయన దరి చేరుదాం, తండ్రి ప్రేమను ఆస్వాదిద్దాం. మనలో కొంతమంది ఈనాటి తప్పిపోయిన కుమారుని వృత్తాంతంలోని పెద్ద కుమారుని పోలి జీవిస్తూ ఉంటాము. పెద్ద కుమారుడు తండ్రితో ఎన్నో సంవత్సరాలు జీవించి కూడా తండ్రి మనస్సు, ప్రేమను అర్థం చేసుకోలేకపోయాడు.
ఒక కుమారుడిగా స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించలేకపోయాడు. ఎంతో అసంతృప్తితో తన జీవితాన్ని సాగించి ఉన్నాడు. తన తమ్ముడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి దయలో, ప్రేమలో, క్షమాగుణంలో పాలు పంచుకోలేకపోయి ఉన్నాడు. చివరకు తండ్రిని కూడా తిరస్కరించి ఉన్నాడు. మనం కూడా కొన్ని సందర్భాలలో దేవుని పక్షాన ఉండి కూడా ఆయన యొక్క మనస్సును, ప్రేమను అర్థం చేసుకోలేకపోతూ ఉంటాము. ఆయన యొక్క సాన్నిహిత్యంలో ఉండి కూడా ఆయన యొక్క మాధుర్యమును పరిపూర్ణంగా గ్రహించలేకపోతూ ఉంటాము. అనవసరమైన భయం వలన, అసూయ వలన, ఒకరితో ఒకరు పోల్చుకొనడం వలన తండ్రి ప్రేమకు దూరం అవుతూ ఉంటాము. ఈనాటి సువిశేషము మరి ఒక మారు మనలను తండ్రి ప్రేమను గుర్తు చేసుకోమని ఆహ్వానిస్తూ ఉన్నది. ఆ యొక్క ప్రేమ అనంతమైనది, అతీతమైనది. ఆయన మన మారు మనస్సు కోసం పరితపించే దయార్థ హృదయాన్ని మనలకు గుర్తు చేస్తూ ఉన్నది. స్వేచ్ఛగా, స్వతంత్రముగా ప్రభుని యొక్క ప్రేమను తెలుసుకుంటూ, ప్రభుని ప్రియమైన బిడ్డలుగా జీవిస్తూ, ఆయన మనకు అందించే విందులో, ఆయన ఆనందములో మనం కూడా పాలు పంచుకుందాము. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.